హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో మనకి ఏఎల్పి సిబిటి2 సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మీకు టెలిగ్రామ్లో షేర్ చేశాను, వీడియో కూడా చేయడం జరిగింది. కాకపోతే కొంతమందికి ఓపెన్ అయ్యాయి, కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయిన వాళ్ళకి చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా. దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి అధికారిక నోటీస్ ఆర్ఆర్బి బిలాస్పూర్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అండ్ హెల్ప్ డెస్క్ లింక్ ఫర్ నోటీస్ అని చెప్పి కింద అయితే కనబడుతుంది కదా, ఏఎల్పి సిబిటి2 అని చెప్పి. సో వివరాలకు వెళ్ళినట్లయితే నోటీస్లోకి, సో మనకి సిబిటి2 సిఎల్పి సిఎన్1 2024 ఏఎల్పి ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్ చెక్ చేసుకోవడానికి లింక్ అయితే లైవ్ అయినట్లుగా, అలాగే అందరికీ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్స్ కూడా సెండ్ చేసినట్లుగా మనకి సిబిటి1 క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారో 9 AM to 6 PM మండే టు సాటర్డే కాల్ చేసి కూడా క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే కనుక, జనరల్గా రైల్వే ఎగ్జామ్స్ మనకి ఎక్కువ షిఫ్ట్స్లో జరగడం వల్ల నార్మలైజేషన్ అనేది చేస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి మనకి 2 days ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ 2 days కూడా మనకి జోన్ వైజ్గా షెడ్యూల్ అనేది చేశారు. ఓకే, మనకి ఒక టైప్ ఆఫ్ జోన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక షిఫ్ట్లో, వేరే జోన్స్ వాళ్ళకి వేరే షిఫ్ట్లో వేయడం వల్ల మనకి నార్మలైజ్ చేసే అవసరం అనేది ఉండదని చెప్పి అందరికీ కూడా జోన్ అందరికీ కూడా ఒకేసారి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోన్ ఉందంటే అందరికీ కూడా మనకి 19th మార్నింగ్ షిఫ్ట్లో మనకి ఎగ్జామ్స్ పడిపోతాయి. అలాగే మనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వేరే జోన్ వాళ్ళకి ఈ విధంగా ఉండడం వల్ల మనకి నార్మలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదని చెప్తున్నారు. ఆర్ఆర్బి వైజ్ షెడ్యూలింగ్ హ్యాస్ బీన్ డన్ టు అవాయిడ్ నార్మలైజేషన్. Yes, such some candidates may have to travel longer distance compared to CBT1. ఓకే, సో ఈ విధంగా నార్మలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి జోన్ వాళ్ళకి మనకి ఒకేసారి ఎగ్జామ్ పెట్టాల్సి రావడం వల్ల CBT1తో కంపేర్ చేస్తే మీరు కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి అయితే వస్తుంది. ఎగ్జామ్ సెంటర్ అనేది లాంగ్గా పడే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. CBT1 అనేది ఆల్ ఇండియా వైడ్ కాబట్టి మీకు కొంచెం దగ్గర పడవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనకి జోన్ వైజ్గా చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఖాళీ ఉంటే మనకి ఇండియా వైడ్గా అక్కడ మనకి సెంటర్స్ అలాట్ చేసేస్తారు కాబట్టి మీకు ఈ స్టేట్ కాకుండా పక్క స్టేట్స్లో కూడా ఎగ్జామినేషన్స్ పడే అవకాశం అయితే ఉంది. అందరికీ కాదు, కొద్దిమందికి అయితే ఆ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అలొకేషన్ అనేది ఫస్ట్ మీ యొక్క పిన్ కోడ్ బేస్ చేసుకుని ఫస్ట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అలాట్ చేస్తారో, అది ఫిల్ అయిన తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి, అది ఫిల్ అయిన తర్వాత మేల్ క్యాండిడేట్స్కి అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది ఏఎల్పి సిబిటి2కి సంబంధించిన అప్డేట్ అనేది ఆల్రెడీ లింక్ టెలిగ్రామ్లో షేర్ చేశాను. ఇందాక ఓపెన్ అవ్వకపోతే కనుక ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. మోస్ట్లీ నైట్ కల్లా ఇష్యూ అనేది ఏదైనా ఉంటే కనుక క్లియర్ అయిపోద్ది. స్టిల్ మీకు ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఇంకా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఒకసారి నైట్ చెక్ చేయండి. నైట్ కూడా మీకు ఏదైనా ఓపెన్ అవ్వకపోయినా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మీరు ఒకసారి నెంబర్ ఇచ్చారు కదా, రేపు మార్నింగ్ నుండి మీరు అయితే ఒకసారి కాల్ చేసి అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.